ఈరోజు నేను మీకు ఎన్ఎస్టాక్స్ అడ్మిన్ మాడ్యూల్లో మీడియేటర్ రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను అడ్మిన్ మాడ్యూల్లో ఉన్నాను. ఇక్కడ మీడియేటర్ రోల్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ డేటా ఏమైనా వస్తే ఇక్కడ టేబుల్లో ఉంటుంది. ఈ డేటా మొత్తం రిజిస్టర్ పేజ్ నుంచి వస్తుంది. నేను ఇప్పుడు రిజిస్టర్ పేజ్కి వెళ్ళి చూస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది రిజిస్టర్ పేజ్. ఎన్ఎస్టాక్స్ వెబ్సైట్లో రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ నేను నా డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. యూజర్ నేమ్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. ఇక్కడ మీడియేటర్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేశాను. పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, యూ కెన్ నో లాగిన్ అని వచ్చింది. నా మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, అకౌంట్ ఈజ్ పెండింగ్ అప్రూవల్, ప్లీజ్ చెక్ ఇన్ వస్తాం. అడ్మిన్ టీమ్ ఈజ్ అప్రూవ్డ్ అని వచ్చింది. అడ్మిన్ టీమ్ అప్రూవ్ చేసే వరకు లాగిన్ అవ్వలేం అనమాట. ఇప్పుడు చూడండి, అడ్మిన్ సైడ్కి వెళ్ళాను. ఇక్కడ మీడియేటర్ అప్రూవల్ మీద క్లిక్ చేస్తే ఇలాగా మనం రిజిస్టర్ పేజ్లో ఎంటర్ చేసిన డేటా మొత్తం ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు ఆ డేటా అంతా. ఇక్కడ డిలీట్ బటన్ మీద క్లిక్ చేసి డిలీట్ మీద క్లిక్ చేస్తే రికార్డ్ ఇక్కడ నుంచి డిలీట్ అయిపోతుంది. ఇంకా అప్రూవ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది పాపప్. ఇక్కడ అప్రూవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మేనేజ్లో మీడియేటర్స్లో సేవ్ అవుతుంది ఈ డేటా. ఇక్కడ నుంచి డిసపియర్ అయ్యి అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఈ డేటా. ఓకే.